హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే పెళ్లి సంబంధం చెడిపోవడంతో ఇక రామరాజు చందు గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇంతలోనే వేదవతి రామరాజు దగ్గరికి వెళ్ళి, ఏంటండి ఇది కాకపోతే ఇంకొకటి, ఎందుకలా మీరు వాడి గురించి అంతలా బాధపడుతున్నారు అని వేదవతి అనేసరికి అప్పుడు రామరాజు, ఏంటి వేదవతి, ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? ఇప్పటికే పెద్దోడికి రెండు పెళ్లి సంబంధాలు చూసాం, కాను వాళ్ళు మాత్రం మనల్ని అవమానించే పంపించారు. ఇంకొక దగ్గరికి వెళ్తే ఇలాగే జరుగుతుంది. ఇక వాడికి పెళ్ళి ఎప్పుడవుతుంది, వాని పెళ్ళి నేను ఎప్పుడు చేస్తాను అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి, అవునండి మీరు అంటూ ఉంటే పెద్దోడి పెళ్లి విషయంలో నాకు కూడా చాలా భయంగా ఉందండి అని చెప్పి వేదవతి రామరాజు ఇద్దరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఇంతలోనే తిరుపతి అక్కడికి వచ్చి, బావా అసలు ఇలా ఎందుకు జరుగుతుందో ఒక్కసారైనా ఆలోచించావా? ఒక్కలంటే పెద్దోడిని వద్దని ఊరుకున్నారు, కానీ ప్రతి ఒక్కరూ అలా అనడమేంటి? కావాలనే ఇది ఎవరో చేస్తున్నారు బావా అని తిరుపతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు, ఎవరికి ఏం అవసరం ఉందిరా చందుగాని పెళ్లి చెడగొట్టడం అని రామరాజు అంటాడు. అప్పుడు తిరుపతి, లేదు బావా, నిజంగానే ఈ పెళ్ళి ఎవరో చెడగొడుతున్నారు, విశ్వగాడయ్యి ఉంటాడా అని చెప్పి తిరుపతి అనగానే అప్పుడు రామరాజు, చూర్రా, నా కొడుకు పెళ్లి విషయంలో ఎవరు తలదూర్చినా నేను ఊరుకోను. చూడు, పెద్దోడికి పెళ్లి జరిపిస్తానని వానికి మాట ఇచ్చాను, ఎలాగైనా వాని పెళ్లి చేసి వాళ్ళ సంగతి చెప్తాను అని రామరాజు అంటూ ఉంటాడు. ఇంతలోనే ధీరజ్ అక్కడికి వచ్చి, నానా మీరేమి బాధపడకండి, ఆ విశ్వగాని సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి ధీరజ్ అంటాడు. ఇక రామరాజుకి చాలా కోపం వస్తుంది. ఏం చూసుకుంటావురా, ఏం చూసుకుంటావు? మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, మీ వల్లే ఇప్పుడు పెద్దోడి పెళ్ళి ఆగిపోయింది. మీరిలా చేసుకోకుంటే ముందు పెద్దోడి పెళ్లి చేస్తేనే అయిపోయేది కదా. మీ వల్ల వాడి జీవితమే నాశనమైపోయేలా ఉందిరా. అదంతా చేసింది నువ్వే. ఏదో సాగర్గాడు ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంటే సరే, ఒక్క కొడుకులే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని అందరూ అనుకునేవాళ్ళు, కానీ నువ్వు కూడా అందరికంటే చిన్నవాడివి, నువ్వు ప్రేమని పెళ్లి చేసుకొని ఈ ఇంటికి తీసుకువచ్చావు. దాంతో ఉన్న పరువు మొత్తం పోయిందిరా, ఇదంతా నీ వల్లే అని చెప్పి ఇక రామరాజు ధీరజ్ కాలర్ పట్టుకొని ధీరజ్ చెంప పగలగొడతాడు. అది చూసిన ధీరజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు వేదవతి, అదేంటండి వాణ్ణి కొడతారేంటి? ఇప్పుడు పెద్దోడికి పెళ్లి సంబంధం కుదరకపోతే వాడేం చేస్తాడు అని చెప్పి వేదవతి అంటూ ఉంటే ఇక రామరాజుకి చాలా కోపం వస్తుంది. చూడు బుజ్జమ్మ, ప్రతి విషయంలో వాణ్ణి ఇలా వెనకేసుక రాబట్టే వాడు ఇలా తయారయ్యాడు. అసలు నీ మొహం నాకు చూయించకరా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి రామరాజు ధీరజ్ని చాలా కోపంగా అనడంతో ఇక ధీరజ్ చాలా బాధపడుతూ అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళి కూర్చుంటాడు. ఇక అది చూసిన ప్రేమ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి, నా వల్ల ధీరజ్ చాలా మాటలు పడుతున్నాడు, ఎంతో అవమానిస్తున్నాడు వాళ్ళ నాన్న, కానీ అది కూడా భరిస్తూ నిజం మాత్రం వాళ్ళ నాన్నతో చెప్పలేకపోతున్నాడు. ఎలాగైనా ధీరజ్ గురించి వాళ్ళ నాన్నతో చెప్పి ధీరజ్ ఏ తప్పు చేయలేదని చెప్పాలి అని చెప్పి ప్రేమ అనుకుంటూ వెంటనే ధీరజ్ దగ్గరికి వస్తుంది. చూడు, ఇప్పుడు నా వల్లే కదా నీకు ఇవన్నీ మాటలు, నేను మావయ్యతో నిజం చెప్పేస్తాను అని ప్రేమ అంటుంది. ఆ మాటలు విన్న ధీరజ్, చూడు ఇప్పుడు నేను నీ వల్ల మాటలు పడుతున్నాను, కానీ ఈ నిజం మా నాన్నకు తెలిస్తే మా అమ్మని కూడా, మా అమ్మ మొహం కూడా చూడడు, మా అమ్మ మా నాన్న ముందు తలదించుకునే పరిస్థితి వస్తుంది అని ధీరజ్ అంటాడు. ఆ మాటలు విన్న ప్రేమ, చూడు ధీరజ్, ఇదంతా నా వల్లే జరిగిందని మావయ్యతో చెప్తాను, నీ మీద అత్తయ్య మీద ఎలాంటి నింద వెయ్యను అని ప్రేమ అంటుంది. ఇక ఆ మాటలు విన్న ధీరజ్ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రేమ మాత్రం ఎలా ధీరజ్ మీద అత్తయ్య మీద చెప్పకుండా ఈ నింద నా మీద వేసుకొని నేనే నిజాన్ని మావయ్యకి చెప్పేస్తాను, లేకపోతే ప్రతిరోజు
వాళ్ళ నాన్నతో మాటలు పడుతూ ధీరజ్ చాలా బాధపడుతున్నాడు అని చెప్పి ఇక ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే రామరాజు మాత్రం ఒక చోట కూర్చొని చందు గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే ప్రేమ రామరాజు దగ్గరికి వెళ్ళి రామరాజు 2 కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు మావయ్య అని అంటుంది. అది చూసిన రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు. అమ్మ ప్రేమ, ఏంటమ్మా, ఏం జరిగింది? నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? లే, పైకి లే అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, చూడు మావయ్య, నీతో ఒక నిజం చెప్పాలనే ఇక్కడికి వచ్చాను అని ప్రేమ అంటుంది. అప్పుడు రామరాజు, ఏంటమ్మా ఆ నిజం, ఏం జరిగింది అనగానే అప్పుడు ప్రేమ, చూడు మావయ్య, ధీరజ్ ఏ తప్పు చేయలేదు. అసలు ధీరజ్ ఎలాంటి పరిస్థితుల్లో నా మెడలో తాళి కట్టాడో మీకు తెలుసా అని ప్రేమ అనేసరికి అప్పుడు రామరాజు, అదేంటమ్మా, మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో తాళి కట్టడం ఏంటి అని రామరాజు అంటాడు. అప్పుడు ప్రేమ, లేదు మావయ్య, అసలు జరిగిందేంటో మీకు తెలియదు అని చెప్పి ఇక ప్రేమ, చూడు మావయ్య, నేను కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను, అతనితోనే నేను నా జీవితం అనుకున్నాను. ఇంట్లో నాకు ఎన్ని సంబంధాలు చూసినా వద్దని చెప్పాను. డబ్బు నగలతో అతనితో పారిపోయాను. ఇక అతను మాత్రం నన్ను కాకుండా నా వెనక ఉన్న డబ్బు నగలనే ప్రేమించాడు. అవి సొంతం చేసుకొని నన్ను వేరే వాళ్ళకి అమ్మి అక్కడి నుంచి పారిపోబోయాడు. ఇక ధీరజ్ బావ అతన్ని చూసి, ఏయ్ ప్రేమ ఎక్కడ్రా అని అడిగితే అతను రూమ్లో బంధించి ఉందని చెప్పడంతో ఇక ధీరజ్ చాలా కోపంగా నా దగ్గరికి వచ్చాడు. ఇంతలోనే పోలీసులు ఆ హోటల్కి రైడ్స్కి రావడంతో నేను ఎక్కడ బ్రోతల్ కేసు కింద పోలీసులకి దొరికిపోతానోనని ధీరజ్ అప్పటికప్పుడు నా మెడలో తాళి కట్టి పోలీసుల నుంచి నన్ను కాపాడాడు. కానీ ధీరజ్ బావ మాత్రం కళ్యాణ్ మంచివాడు కాదని ఎంత చెప్పినా వినకుండా మాత్రం నేను అతన్ని నమ్మి మోసపోయాను. ఇది జరిగింది మావయ్య అని చెప్పి ఇక ప్రేమ జరిగిన విషయం మొత్తం కూడా రామరాజుకు చెప్తుంది. ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు. అదేంటమ్మా, ఆ రోజు మీతో పాటు అత్తయ్య, నర్మద అందరూ కూడా వచ్చారు కదా అనగానే అప్పుడు ప్రేమ, లేదు మామయ్య, వాళ్ళు ఎవరూ లేరు. ధీరజ్ బావే నన్ను కాపాడడానికి నా మెడలో తాళి కట్టాడు, అంతే తప్ప నేను ధీరజ్ ఇద్దరము ప్రేమించుకోలేదు, పెళ్ళి చేసుకోవాలనుకోలేదు. కానీ నా వల్ల ధీరజ్ నీతో మాటలు పడుతున్నాడు. అంతేకాకుండా మీ కుటుంబాన్ని మా వాళ్ళు మొత్తం మోసం చేశారని నమ్ముతున్నారు. ఈ విషయం అమ్మకి, నాన్నకి, అత్తకి అందరికీ చెప్పేస్తాను మావయ్య అని చెప్పి ప్రేమ అంటుంది. ఇక ఆ మాటలు విన్న రామరాజు, వద్దమ్మా, నువ్వు అతని చేతిలో మోసపోయావని ఊళ్ళో అందరికీ తెలిస్తే నిన్ను చాలా చులకనగా చూస్తారు. అదే ధీరజ్ నువ్వు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారనుకుంటే వాళ్ళు బావా మర్దళ్ళని ఊరుకుంటారు. అంతేకాని ఒక ఆడపిల్ల జీవితం ఇలా అయిపోయిందని చెప్పితే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. వద్దమ్మా, నాకు చెప్పావు కానీ ఇక ఎవరితోనూ చెప్పకు అని చెప్పి ఇక రామరాజు అనేసరికి ఆ మాటలు విన్న ప్రేమ మాత్రం చాలా బాధపడుతూ, మావయ్య, మీలా అర్థం చేసుకోవడం, అలాంటి అత్తమామలు దొరకడం నా అదృష్టం మావయ్య. కానీ మా వాళ్ళు మాత్రం ప్రతి క్షణం మిమ్మల్ని అవమానిస్తున్నారు, అనుమానిస్తున్నారు, అది చూడలేకపోతున్నాను మావయ్య అని చెప్పి ప్రేమ అంటుంది. అప్పుడు రామరాజు, చూడమ్మా, నా పిల్లల కోసం నేను ఎన్ని బాధలైనా పడతాను, కానీ ఈ విషయం నువ్వు ఎవరితో చెప్పొద్దు, లోపలికి వెళ్ళమ్మా అనగానే అప్పుడు ప్రేమ, సరే మావయ్య, ఇక్కడ కాసేపు కూర్చున్న తర్వాత వెళ్తాను అని చెప్పి అనగానే ఇక రామరాజు, సరే అమ్మా అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక ప్రేమ మాత్రం తన పుట్టింటి వైపే చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే సేనాపతి బయటికి వస్తాడు. ప్రేమను చూసిన సేనాపతి చాలా కోపంగా చూస్తూ ఉండగా ఇంతలోనే ప్రేమ, లేదు, నేను మావయ్యకి ఈ విషయం చెప్పాను, కానీ నేను నాన్నకు కూడా ఈ విషయం చెప్తాను, లేకపోతే ప్రతి క్షణం అత్త వాళ్ళని అవమానిస్తుంటే నేను చూడలేను అని చెప్పి ఇక ప్రేమ వెంటనే సేనాపతి దగ్గరికి వెళ్ళి నానా అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న సేనాపతి వినిపించుకోకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక వెంటనే ప్రేమ సేనాపతి దగ్గరికి వెళ్ళి తన చెయ్యి పట్టుకొని, నానా, నన్ను క్షమించు నానా,
నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్ నానా అని చెప్పి ప్రేమ 2 చేతులు ఎత్తి దండం పెడుతూ ఉంటుంది. అది చూసిన సేనాపతి, చూడు నీతో మాట్లాడనవసరం నాకు లేదు, నువ్వు చేసిన మోసం ఇక చాలు, నిన్ను నమ్మను అని చెప్పి సేనాపతి వెళ్తూ ఉంటాడు. ఇక ఇంతలో ప్రేమ మాత్రం, చూడు నాన్న నేను చెప్పేది విను ప్లీజ్ అంటూ ఉంటే అప్పుడు సేనాపతి, చూడు నీతో మాట్లాడనవసరం లేదని చెప్పాను, ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి సేనాపతి వెళ్తూ ఉంటాడు. ఇక ఇంతలో ప్రేమ గట్టిగా అరుస్తుంది. అది చూసిన సేనాపతి చాలా కంగారు పడుతూ, ఏంటమ్మా ఏం జరిగింది అనగానే అప్పుడు ప్రేమ, చూడు నాన్న ధీరజ్ బావ నన్ను మోసం చేసి పెళ్లి చేసుకోలేదు, కావాలంటే నేను నిజం నిరూపిస్తాను. చూడు నేను కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని చెప్పి ఇక ప్రేమ జరిగిన విషయం మొత్తం కూడా సేనాపతికి చెప్తుంది. ఆ మాటలు విన్న సేనాపతి చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటమ్మా నీ వల్ల ఆ కుటుంబాన్ని మొత్తం మేము అవమానిస్తున్నాం, అనుమానిస్తున్నాం, కానీ నువ్వు వేరే అబ్బాయిని ప్రేమించడమేంటి, అసలు ఏంటి అని చెప్పి సేనాపతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ మాత్రం, అవునానా ఆ రోజు నన్ను కాపాడడం కోసమే ధీరజ్ బావ నా మెడలో తాళి కట్టాడు, కానీ నా మీద ప్రేమతోని కాదు. కానీ ఇది అర్థం చేసుకోకుండా అన్నయ్య మాత్రం బావని చంపాలని చూశాడు. చూడండి నాన్న ఆ కుటుంబాన్ని ఇక అవమానించకండి, అనుమానించకండి, నా వల్ల ఆ కుటుంబాన్ని బాధ పెట్టొద్దు అని చెప్పి ఇక ప్రేమ అంటుంది. ఆ మాటలు విన్న సేనాపతి, లేదు ప్రేమ, ఇక రామరాజు గొప్పతనం గురించి తెలుసుకున్నాను, వాళ్ళ పిల్లల గొప్పతనం గురించి ఇప్పుడు నువ్వు నాకు చెప్తే కానీ అర్థం కాలేదు, ఇక నుండి వాళ్ళని ఎక్కడ అవమానించము అని చెప్పి సేనాపతి లోపలికి వెళ్తాడు. ప్రేమ సేనాపతి ఇద్దరూ మాట్లాడుకోవడం చూసిన ధీరజ్ ఒక్కసారే షాక్ అవుతాడు. ఏంటి అసలు మీ నాన్నతో నువ్వు ఏం చెప్పావు అనగానే అప్పుడు ప్రేమ, చూడు ధీరజ్ నా వల్ల నువ్వు బాధపడకూడదనే మా నాన్నకి మీ నాన్నకి ఇద్దరికీ నిజం చెప్పేశాను, ఇక నుండి ఆ ఇంటి నుండి మీకు ఎటువంటి గొడవలు జరగవు, ఇది అత్తయ్యకి తెలిసిపోతుంది అని చెప్పి ప్రేమ అంటుంది. ఆ మాటలు విన్న ధీరజ్, ఏంటి ప్రేమ నీకు ముందే చెప్పాను కదా ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దని, కానీ ఇప్పుడు నువ్వు నిజం చెప్పడం వల్ల నాన్న అమ్మని అపార్థం చేసుకుంటాడు, ఇక అమ్మ మొహం కూడా చూడడు అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, లేదు ధీరజ్ నువ్వు అలా భయపడనవసరమే లేదు, నేను అత్తయ్య పేరు మామయ్యతో చెప్పలేదు అని ప్రేమ అంటుంది. ఆ మాటలు విన్న ధీరజ్ మాత్రం ప్రేమని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఇక ప్రేమ మాత్రం, నా వల్ల బావ మాటలు పడకూడదనే నేను నిజం చెప్పేశాను, ఇక నుండి ఈ 2 కుటుంబాల మధ్య ఎటువంటి గొడవలు ఉండవు, అపార్థాలు ఉండవు అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఉంటుంది. ఈ విధంగా ధీరజ్ని కొట్టబోయిన రామరాజుకి సేనాపతికి అసలు నిజాన్ని చెప్పిన ప్రేమ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.